వీలైనంత వరకు టెన్షన్ లేకుండా ఉండండి. ఒక 2-3 నెలల్లోనే మీకు షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చే అవకాశం ఉంది. ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా? ఆల్రెడీ బీపీ ఏమైనా ఉందా? నరాలది ఏం లేదండి. మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసి 2-3 నెలలు పరీక్ష చేయండి. షుగర్ లెవెల్స్ తగ్గిపోతే ఈ మెథడ్తో నార్మల్ అవుతుంది. ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజు, టెన్షన్ 3. అది గుండె జబ్బే కాదు. ఒకసారి నొక్కొని చూడండి. ఇట్లా ఎక్కడైనా ఒక స్పాట్లో నొప్పి తెలిస్తే మర్చిపోతుందండి. చురుక్కు అనే పద్ధతిలో గుండె జబ్బు రాదు. అది మీరు ఇందాక చెప్పిన చూసుకోండి. గాలి పీలిస్తే పెరగడం తగ్గడం ఉందా? ఒక ఏలుతో నొక్కుంటే ఒక చోట తెలుస్తుందా? ఆ చురుకు ఎప్పుడు తెలుస్తుంది? గాలి పీల్చినప్పుడు పెరగడం, దగ్గినప్పుడు తెలుస్తుంది. ఏమి లేకుండా అట్లా తెలుస్తుంది, పోతుంది. అసలు అది గుండె జబ్బే కాదు. మీరు జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మేము భయపడితే టెన్షన్ పెరుగుతుంది. అందుకని టెన్షన్ పక్కన పెట్టి ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజ్ల మార్పులు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. మీరు టెన్షనే పడద్దు. 2-3 నెలలు పరిశీలన చేసినాక మనం చూద్దాం. ఎందుకు సార్ తీసుకోవడం మానేయండి. మీరేమన్నా ఆల్కహాల్ తయారు చేసే ప్రభుత్వాలు పోషించే బాధ్యత మీరు ఎత్తనే లేదు కదా. అది ప్రమాదకరమైన అలవాటు సార్. అది ప్రమాదకరం. చెడు అలవాటు అన్నాను కానీ నేను చెడు మంచి చెప్పడానికి నేనేమని ప్రమాదం అని చెప్పడానికి నాకు హక్కు ఉంది.